అనుకరిస్తున్నటువంటి హడావిడి చేస్తున్నటువంటి తీరు చూస్తే మరొక్కసారి బీసీలను మోసం చేస్తుందనే అనుమానం కలుగుతూ ఉన్నది. 42% బీసీ రిజర్వేషన్ల మీద ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్లు అమలయ్యింది లేదు. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తారో దాని మీద స్పష్టత లేదు. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇవ్వకుండా 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు, బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు, మీరంతా రండి సంబరాలు చేయండి, పాలాభిషేకం చేయండి, మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదా అని అనుమానం కలుగుతూ ఉన్నది. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్పష్టంగా మేము చెప్పినాం, మీరు చిత్తశుద్ధితో ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు. ఆ విషయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది. ఈ 42% కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మరోపక్క 42% మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా, దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది, శాసనసభలో మద్దతు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. మీకు తెలుసు, మతపరమైనటువంటి రిజర్వేషన్లని రాజ్యాంగం ఒప్పుకోదని. రాజ్యాంగం ఒప్పుకోనటువంటి ఆ యొక్క విషయాన్ని మీరు దాంట్లో పొందుపరిచి బీసీలను మోసం చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్కకు సోషల్ మీడియాలో మిగతా ప్రచార సాధనాలలో చెప్తారు జీవోలని, మరోపక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ అంటారు, ఇంకో పక్క ఏదో ఒక ఆర్డినెన్స్ అని అంటారు. అసలు మీరు ఏం చేయబోతున్నారు స్పష్టంగా ముందు ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు చెప్పండి. పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయబోతా ఉన్నారా, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మీరు ఇంకేమైనా అప్పీల్ చేయబోతా ఉన్నారా? ఏ రకమైనటువంటి ఆలోచనతోని 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారో మీరు ముందు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సమయం పూర్తిగా ఉన్నది. ఈరోజు హైకోర్టు మొట్టికాయ వేస్తే కానీ ప్రభుత్వానికి ఇప్పటి కూడా నిద్ర నుంచి లేచేటటువంటి పరిస్థితి లేదు. 1.5 సంవత్సరం కాలమైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కామారెడ్డి డిక్లరేషన్ ముందే చెప్పారు కదా మీరు, ఈ రాష్ట్రంలో 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు.